ద్వాపర యుగంలో హస్తినాపుర వీధుల్లో సామ్రాజ్యాలు రూపుదిద్దుకుంటున్న రాజ్యసభలో ఒక యువరాజు అజేయుడుగా నిలబడ్డాడు. సూర్యుడు వంటి ప్రకాశము, 1000 ఏనుగుల బలం, అపార జ్ఞానము కలిగిన ఆ యువరాజు పేరు దేవవ్రతుడు. ఈ దేవవ్రతుడు సింహాసనాన్ని అధిష్ఠించాలన్నది ఆయన తండ్రి కోరిక మాత్రమే కాదు, రాజ్యంలో ప్రతి ఒక్కరి కోరిక. హీఈస్ ద హోప్ ఆఫ్ ఏ డైనాసిటీ. కానీ విధి మరో రాత రాసింది. ప్రేమ రూపంలో దేవవ్రతుడికి కాలం ఒక సవాలు విసిరింది. మొత్తం వంశాన్ని ప్రమాదంలోకి నెట్టింది. అది తన ప్రేమ కాదు, తనకు అవసరం కూడా లేదు. అయినా తండ్రి కోసం, కురువంశ భవిష్యత్తు కోసం దేవవ్రతుడు చరిత్రలో ఎన్నడూ లేని త్యాగాన్ని చేశాడు. రాజుల ముందు, ఋషుల ముందు, దేవతల సమక్షంలో ఒక ప్రతిజ్ఞ చేశాడు. నేనెప్పటికీ పెళ్లి చేసుకోను, నేను ఎప్పటికీ పిల్లల్ని కనను, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తాను, నేను ఎప్పటికీ సింహాసనం మీద కూర్చోను అన్న ఆ దేవవ్రతుడి శపథంతో మహాభారతమే కీలక మలుపు తిరిగింది. ఆ రోజు ఆ శపథంతో దేవవ్రతుడి జీవితం ముగిసింది. కానీ ఆ ప్రతిజ్ఞ నుంచి ఒక పరాక్రమశాలి ఉద్భవించాడు. ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట కోసం చివరి శ్వాస వరకు కట్టుబడి ఉండాలని నిరూపించిన ఒక ధర్మపరాయణుడు ఆవిర్భవించాడు. ఆయనే భీష్మ పితామహుడు. అసలు భీష్ముడెవరు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ శపథం మహాభారతాన్ని ఎలా మలుపు తిప్పింది? ఆ ప్రతిజ్ఞ కారణంగా ధర్మం తెలిసినప్పటికీ భీష్ముడు కౌరవుల వైపు ఎందుకు నిలబడాల్సి వచ్చింది వంటి వివరాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే మా ఎఫర్ట్స్ ని గుర్తించి ఈ వీడియోని లైక్ చేయండి. ఇది ఒక అసామాన్యుడి కథ. ఇది ఒక మహోన్నతమైన వ్యక్తి కథ. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎ లెజెండ్. భీష్ముడి కథ హస్తినాపుర పాలకుడు చంద్రవంశానికి చెందిన శంతను మహారాజుతో మొదలవుతుంది. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న చక్రవర్తి ఆయన. శంతనుడు ఓసారి వేట కోసం బయలుదేరి గంగా నదీ తీరానికి చేరుకుంటాడు. అక్కడ ఆయన ఒక సౌందర్య రాశిని చూసి ఇష్టపడతాడు. ఆమె సాక్షాత్తు గంగాదేవి. కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. తనను వివాహం చేసుకోవాలని కోరుతాడు. గంగాదేవి శంతనుడి కోరికను అంగీకరిస్తుంది. కానీ ఒక కఠినమైన షరతు పెడుతుంది. మహారాజా, నేను నీతోనే ఉంటాను, కానీ నేనేం చేసినా నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నా గురించి నువ్వు ఒక్క మాట అడిగినా నేను నిన్ను విడిచెళ్ళిపోతాను అని చెబుతుంది. శంతనుడు ఆమెపై ప్రేమతో ఆ షరతుకి అంగీకరిస్తాడు. వివాహం తర్వాత గంగాదేవికి ఒకరి తర్వాత ఒకరు పుత్రులు జన్మిస్తారు. కానీ ప్రతిసారి గంగాదేవి ఆ నవజాత శిశువులను పుట్టగానే ఏమాత్రమూ సంశయం లేకుండా, కన్నీరు కూడా కార్చకుండా స్వయంగా గంగా నదిలో కలిపేస్తుంది. ఈ దృశ్యం చూసిన శంతనుడి గుండె పగిలిపోతుంది. ఇలా తన బిడ్డలను కోల్పోయిన బాధతో కుమిలిపోతాడు. కానీ గంగాదేవి షరతు గుర్తుకొచ్చి ఆమెను ఒక్క మాట కూడా అడగలేకపోతాడు. నిస్సహాయంగా, మౌనంగా ఆ బాధను దిగమింగుతాడు. ఇలా ఆమె 7 పుత్రులను నదిలో కలిపేస్తుంది. కానీ గంగాదేవి ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. మానవ రూపంలో జన్మించిన అష్టవసువుల శాపాన్ని గంగాదేవి నెరవేరుస్తోంది. వసు అంటే దేవత అని అర్థం. పూర్వం అష్టవసువులైన ప్రతీచ్య, ప్రభాస, ధ్రువ, సోమ, ధార, అనిల, అనల, ప్రత్యూష ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందిని అనే పవిత్ర ఆవును దొంగిలిస్తారు. దీనికి ఆగ్రహించిన వశిష్ఠుడు వారిని భూమిపై మానవులుగా జన్మించాలని శపిస్తాడు. వారు గంగాదేవిని శరణు వేడగా ఆమె వారిని తన పుత్రులుగా జన్మించమని, అప్పుడు వెంటనే మోక్షం ప్రసాదిస్తానని వరమిస్తుంది. అందుకే ఆమె తన బిడ్డలను గంగా నదిలో కలిపేస్తూ ఉంటుంది. ఈ విషయం శంతనుడికి తెలియదు. ఇక గంగాదేవికి 8వ పుత్రుడు జన్మిస్తాడు. ఆ బిడ్డకు దేవవ్రతుడు అనే పేరు పెడతారు. తన 8వ పుత్రుడిని కూడా గంగాదేవి నదిలో కలపబోతుండగా శంతనుడికి సహించలేకపోతాడు. తన ప్రతిజ్ఞను పక్కన పెట్టి బాధతో ఆమెను చాలా ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలతో శంతనుడు తన షరతు ఉల్లంఘించాడంటూ ఆ 8వ బిడ్డను పడేయకుండా తన రహస్యాన్ని, అష్టవసువుల శాపాన్ని శంతనుడికి వివరిస్తుంది గంగాదేవి. మహారాజా, నేనిక నీ వద్ద ఉండలేను. కానీ ఈ 8వ పుత్రుడిని నేను పెంచి సకల విద్యా పరాక్రమాలలో ఆరితేరిన వాడిగా చేసి నీకు తిరిగి అప్పగిస్తాను అని చెప్పి శంతనుడి అనుమతితో ఆ దేవవ్రతుడిని తీసుకుని అదృశ్యమవుతుంది. దేవవ్రతుడు తన తల్లి గంగాదేవి సంరక్షణలో సకల శాస్త్రాలను, అస్త్ర విద్యలను అభ్యసిస్తూ అద్భుత ప్రతిభతో ఎదుగుతాడు. ఆ తర్వాత దేవవ్రతుడు ఎందరో మహర్షుల వద్ద విద్యాభ్యాసం కొనసాగిస్తాడు. వశిష్ఠుడి వద్ద వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, రాజనీతి వంటి అపారమైన జ్ఞానాన్ని పొందుతాడు. మరోవైపు దేవాసుర గురువైన శుక్రాచార్యుడి వద్ద ధనుర్విద్యలోని సూక్ష్మాలు, యుద్ధ తంత్రాలు, వ్యూహరచన వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఇలా గురువుల బోధనలతో దేవవ్రతుడు కేవలం యోధుడిగా మాత్రమే కాకుండా గొప్ప జ్ఞానిగా, ధర్మవేత్తగా కూడా ఎదుగుతాడు. దేవవ్రతుడి విద్యాభ్యాసంలో అత్యంత కీలకమైన ఘట్టం ఆయనకి సాక్షాత్తు క్షత్రియ సంహారకుడు విష్ణు
విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన పరశురాముడు గురువుగా దొరకడం. పరశురాముడు భూమిపై అస్త్ర విద్యలన్నిటిలోనూ అగ్రగణ్యుడు. ఆయనకి తెలిసిన అస్త్రాలు, యుద్ధతంత్రాలు మరెవ్వరికీ తెలియదు. అలాంటి పరశురాముడికి ఈ దేవవ్రతుడు ఏకైక శిష్యుడు. పరశురాముడి వద్ద దేవవ్రతుడు సకల అస్త్ర విద్యల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని పొందుతాడు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం వంటి అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను ఎలా ప్రయోగించాలో, ఉపసంహరించాలో నేర్చుకుంటాడు. ఇలా గురువులందరి బోధనల ఫలితంగా దేవవ్రతుడు అజేయుడైన యోధుడిగా మారతాడు. ఆయన శక్తి, జ్ఞానం, ధర్మనిష్టలు అసాధారణమైనవి. ఆయన ప్రతి కదలికలోనూ పరాక్రమము, ప్రతి మాటలోనూ జ్ఞానము తొణికిసలాడతాయి. ఆయుధాలతో, ఆయుధాలు లేకుండా భూమిపై, నీటిలో ఎక్కడైనా ఎవరినైనా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలతో భవిష్యత్తు హస్తినాపుర సామ్రాజ్యానికి గొప్ప ఆసరాగా నిలబడ్డానికి దేవవ్రతుడు సంపూర్ణంగా సిద్ధమవుతాడు. బట్ థింగ్స్ వర్ అబౌట్ టు చేంజ్. దేవవ్రతుడు సకల విద్యలు నేర్చుకుని మహాపరాక్రమశాలిగా హస్తినాపురానికి తిరిగొస్తాడు. ఆయన్ని చూసి శంతనుడు ఎంతో ఆనందపడతాడు. కానీ తండ్రి అంతర్గతంగా ఏదో ఒక బాధతో కుమిలిపోతున్నాడని దేవవ్రతుడు గమనిస్తాడు. అసలు ఏమైందని తండ్రిని అడిగితే, యమునా నదీ తీరంలో మత్స్యకన్య అద్భుత సౌందర్య రాశి అయిన సత్యవతిని చూశానని, ఆమెను ప్రేమించానని శంతనుడు చెబుతాడు. ఆమె తండ్రి దాసరాజు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయడానికి ఒక కఠిన షరతు విధించాడని వివరిస్తాడు. సత్యవతికి పుట్టే పుత్రుడే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి అంటూ ఆయన పెట్టిన షరతు శంతనుణ్ణి అయోమయంలోకి నెట్టేస్తుంది. ఎందుకంటే దేవవ్రతుడు అప్పటికే యువరాజు, సకల గుణాభిరాముడు, రాజ్యాధికారానికి ఏకైక అర్హుడు. తన పుత్రుడికి అన్యాయం చేయడం ఇష్టం లేక, అదే సమయంలో సత్యవతిని వదులుకోలేక శంతనుడు మనోవేదన అనుభవిస్తాడు. తండ్రి బాధను విన్న దేవవ్రతుడి హృదయం కదిలిపోతుంది. తండ్రి సంతోషం కోసం తానేదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఏమాత్రమూ ఆలోచించకుండా సత్యవతి తండ్రి దాసరాజు వద్దకు వెళ్తాడు. అయితే దేవవ్రతుడు చెప్పినా కూడా దాసరాజు ఇంకా సందేహిస్తూ, నువ్వు మహోన్నతమైన యోధుడివి, నీకు పుట్టే సంతానం భవిష్యత్తులో సింహాసనం కోసం నా కుమార్తె సంతానంతో యుద్ధం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తాడు. ఈ మాట వినగానే దేవవ్రతుడు తన ధర్మనిష్టకు, తండ్రి పట్ల ఉన్న అపారమైన ప్రేమకి పరాకాష్ఠగా ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. మహారాజా, నా తండ్రి సంతోషం కోసం నేను హస్తినాపుర సింహాసనాన్ని త్యజిస్తున్నాను. ఇకపై నేను ఎప్పటికీ రాజును కాను. అంతేకాదు, భవిష్యత్తులో సింహాసనానికి ఎలాంటి పోటీ లేకుండా నేను జీవితాంతము బ్రహ్మచర్యం పాటిస్తాను అని అంటాడు. అటువంటి అపూర్వ త్యాగము, ప్రతిజ్ఞ ఎవ్వరూ ఊహించనిది. ఆ భీషణ ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు ఆ రోజు భీష్ముడిగా మారాడు. ఇదంతా తెలుసుకున్న శంతనుడు, నాయనా, నీకు ఇచ్ఛా మరణం సిద్ధించుగాక, నువ్వు కోరుకున్నప్పుడే మరణం నిన్ను సమీపిస్తుంది అంటూ భీష్ముడికి వరమిస్తాడు. భీష్ముడు స్వయంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు కనుక జీవితాంతము సింహాసనం పట్ల ఎలాంటి ఆశ లేకుండా సేనానిగా, సంరక్షకుడిగా ఉండాల్సి వస్తుంది. బ్రహ్మచర్యం పాటిస్తానని చెప్పాడు కనుక భీష్ముడు జీవితాంతము వివాహం చేసుకోలేదు, అలానే సంతానము కనలేదు. ఇది భవిష్యత్తులో కురువంశానికి వారసులు కరువు అవ్వడానికి ఒక కారణమైంది. పరోక్షంగా మహాభారత యుద్ధానికి దారి తీసిన సమస్యలకి ఇదే బీజం వేసింది. అలానే ఈ ప్రతిజ్ఞ ఆయనని కురువంశం పట్ల అంతులేని విధేయతకు కట్టుబడి ఉండేలా చేసింది. దుర్యోధనుడి దుష్టక్రియలను చూసినా తన ప్రతిజ్ఞ వల్ల కౌరవుల పక్షాన నిలబడాల్సిన ధర్మ సంకటాలు ఆయన జీవితాంతం అనుభవించాడు. ఈ భీష్మ ప్రతిజ్ఞే ఆయన జీవితాన్ని, మహాభారత కథాగమనాన్ని మార్చేసింది. మరోవైపు శంతనుడు, సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుడతారు. అయితే చిత్రాంగదుడు చిన్న వయసులోనే మరణిస్తాడు. ఆ తర్వాత విచిత్ర వీర్యుడు యువరాజు అవుతాడు. ఇక భీష్మ ప్రతిజ్ఞ తర్వాత హస్తినాపురం సింహాసనానికి వారసులను అందించాల్సిన బాధ్యత భీష్ముడిపై పడుతుంది. తన తమ్ముడు విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవరానికి వెళ్తాడు. అక్కడున్న రాజులందరినీ ఓడించి తన అజేయ శక్తితో ఆ ముగ్గురు యువరాణుల్ని హస్తినాపురానికి అపహరించి తీసుకొస్తాడు. తన తమ్ముడికి వారినిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే అంబ మాత్రం బాధతో భీష్ముడి వద్దకు వచ్చి తాను సాల్వరాజును ప్రేమించానని, అతన్ని మాత్రమే తన మనసులో వరించానని చెబుతుంది. దీంతో భీష్ముడు ఆమె ప్రేమని గౌరవించి ఆమెను బలవంతంగా బంధించడం ధర్మం కాదని నిర్ణయించుకుంటాడు. వెంటనే అంబను సాల్వరాజు వద్దకు గౌరవంగా పంపిస్తాడు. కానీ అక్కడే కథ మలుపు తిరుగుతుంది. సాల్వరాజు అంబను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. దీనికి కారణం భీష్ముడు ఆమెను యుద్ధంలో గెలుచుకోవడమే. భీష్ముడు అపహరించిన స్త్రీని స్వీకరిస్తే నా ప్రతిష్ఠ ఏమవుతుంది అని సాల్వరాజు భావిస్తాడు. దీంతో నిరాశ, అవమానంతో కుంగిపోయిన అంబ తిరిగి హస్తినాపురానికి వచ్చి తనను వివాహం చేసుకోవాలని భీష్ముడిని వేడుకుంటుంది. కానీ అప్పుడు జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానన్న తన ప్రతిజ్ఞ గురించి అంబకు చెబుతాడు భీష్ముడు. భీష్ముడి జవాబుతో అంబకి కోపం వస్తుంది. తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై పగ తీర్చుకుంటానని శపథం చేస్తుంది. అజేయుడైన పరశురాముడిని ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఏడుస్తుంది. పరశురాముడు తన ప్రియ శిష్యుడైన భీష్ముడు చేసింది అన్యాయమని భావించి ఆగ్రహిస్తాడు. పరశురాముడు వెంటనే భీష్ముడిని పిలిచి అంబను వివాహం చేసుకోమని లేదా ఆమెకు న్యాయం చేయమని ఆదేశిస్తాడు.
నువ్వు అంబను అపహరించావు, ఆమె జీవితం నాశనమైంది, ఆమెను నువ్వే స్వీకరించాలి అని పరశురాముడు ఆజ్ఞాపిస్తాడు. కానీ భీష్ముడు వినయంగా తన ప్రతిజ్ఞని విడిచిపెట్టలేనని చెబుతాడు. గురు ఆజ్ఞనే ధిక్కరిస్తావా అంటూ పరశురాముడు కోపంతో శిష్యుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. భీష్ముడు కూడా తన ప్రతిజ్ఞ కోసం గురువుతోనైనా యుద్ధం చేయాలని నిశ్చయించుకుంటాడు. యమునా నది ఒడ్డున గురు శిష్యులైన పరశురాముడికి భీష్ముడికి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం 22 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇద్దరూ తమకి తెలిసిన సకల దివ్యాస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకుంటారు. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, వాయవ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం వంటి శక్తివంతమైన అస్త్రాలు ఆకాశంలో ఢీకుంటూ భూమిని కంపించేలా చేస్తాయి. భీష్ముడు తన గురువు నేర్పిన విద్యలను గురువు కంటే సమర్థవంతంగా ఉపయోగించి ఆయనకే సవాల్ విసురుతాడు. ఇలా వారిద్దరి నైపుణ్యాలు సమానంగా ఉండటంతో ఎవరూ ఎవరిని ఓడించలేకపోతారు. యుద్ధం ఎంత తీవ్రంగా జరిగిందంటే దేవతలు, ఋషులు కూడా ఈ రణానికి భయపడతారు. ఈ యుద్ధం భూమికి ప్రళయం తెస్తుందేమోనని ఆందోళన చెందుతారు. దీంతో భూదేవి స్వయంగా రంగంలోకి దిగి ఈ యుద్ధాన్ని ఆపమని విజ్ఞప్తి చేస్తుంది. చివరికి నారద మహర్షి, గంగాదేవి, ఇతర దేవతల జోక్యంతో యుద్ధం ఆగిపోతుంది. పరశురాముడు తన శిష్యుడైన భీష్ముడి అపారమైన పరాక్రమాన్ని, ధర్మనిష్టను, ప్రతిజ్ఞ పాలనని గుర్తించి ఆశ్చర్యపోతాడు. తన శిష్యుణ్ణి ఓడించడం అసాధ్యమని, అతని సంకల్ప బలం గొప్పదని గ్రహించి అతన్ని ఆశీర్వదిస్తాడు. భీష్ముడు కూడా వినమ్రతతో గురువు పాదాలపై పడి క్షమాపణ కోరతాడు. ఈ యుద్ధం భీష్ముడి పరాక్రమాన్ని, అతని ప్రతిజ్ఞ ఎంత పటిష్టమైనదో, ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి ఎంత నిబద్ధుడై ఉన్నాడో లోకానికి చాటి చెప్పింది. కానీ అంబ శపథం భీష్ముడి జీవితంలో ఒక విషాదకరమైన మలుపుగా మిగిలింది. ఇది భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పతనానికి ఒక కారణంగా నిలుస్తుంది. ఇది జరిగిన కొంతకాలానికి విచిత్ర వీరుడు అనారోగ్యంతో అకాల మరణం పొందుతాడు. దీంతో హస్తినాపుర సింహాసనం మళ్లీ వారసులు లేకుండా మిగిలిపోతుంది. దీంతో వంశాన్ని నిలబెట్టే బాధ్యత భీష్ముడిపై పడుతుంది. అప్పుడు సత్యవతి సలహా మేరకు భీష్ముడు వ్యాస మహర్షిని ఆశ్రయిస్తాడు. వ్యాస మహర్షి అనుగ్రహంతో అంబికకి ధృతరాష్ట్రుడు పుడతాడు. అంబాలికకి పాండురాజు జన్మిస్తాడు. వ్యాస మహర్షికి, దాసికి విదురుడు పుడతాడు. భీష్ముడు ఈ ముగ్గురు సోదరులకి పితామహుడిగా, గురువుగా, సంరక్షకుడుగా మారతాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు కావడంతో పాండురాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అయితే పాండురాజు అకాల మరణం చెందగా ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజవుతాడు. ఇక్కడ నుంచే భీష్ముడికి నిజమైన ధర్మ సంకటం మొదలవుతుంది. పుత్రుడిపై మోహంతో ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడి దుష్టబుద్ధిని, అతడు చేసే అన్యాయాలను కనీసం ప్రశ్నించకుండా ఎప్పుడూ అండగా నిలుస్తాడు. భీష్ముడు కౌరవ పాండవులందరికీ గురువుగా, తాతగా, మార్గదర్శిగా ఉంటాడు. పాండవులు ధర్మపరులని, దుర్యోధనుడు అధర్మపరుడని ఆయనకి స్పష్టంగా తెలుసు. దుర్యోధనుడు పాండవులను మోసగించడం, విషం పెట్టడం, లక్క ఇంట్లో తగలబెట్టడానికి ప్రయత్నించడం లాంటి చాలా దురాగతాలకు పాల్పడతాడు. ప్రతిసారి భీష్ముడు ఈ అధర్మాన్ని వ్యతిరేకిస్తాడు. ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుణ్ణి హెచ్చరిస్తాడు. ధర్మానికి కట్టుబడి ఉండమని, పాండవులకు వారి హక్కునివ్వమని పదే పదే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ భీష్ముడు మాటలు వీళ్ళెవ్వరూ పట్టించుకోరు. దుర్యోధనుడు సహా అతని తమ్ముళ్లంతా ఆయన సలహాలను పట్టించుకోరు. భీష్ముడు తన జీవితం మొత్తంలో ఎంతో ఆవేదనకు గురైన సంఘటన ద్రౌపది వస్త్రాపహరణం. నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు భీష్ముడు అక్కడే ఉంటాడు. ఆయన హృదయం ద్రవించిపోతుంది. తన కళ్ల ముందే జరుగుతున్న అధర్మాన్ని చూస్తూ తన ప్రతిజ్ఞకి కట్టుబడి కురువంశానికి సంరక్షకుడుగా నిలబడాల్సిన ధర్మానికి బందీగా ఉండిపోతాడు. నిస్సహాయంగా తల వంచుకుని ఆ అవమానాన్ని చూస్తూ భీష్ముడు ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనకి మాటలు కూడా రాలేదు. శరీరంలో కదలడానికి శక్తి లేదు. అటు ధర్మము, ఇటు ప్రతిజ్ఞ, ఈ రెండిటి మధ్య భీష్ముడు నలిగిపోతాడు. భీష్ముడిలోని నిస్సహాయత, దుర్యోధనుడి అధర్మ ప్రవర్తనలు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. ఇక పాండవులకి న్యాయంగా రావాల్సిన రాజ్యం ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించడంతో ధర్మయుద్ధం అనివార్యమవుతుంది. లక్షలాది మంది సైనికులతో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు తన పుత్ర మోహంతో భీష్ముడిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధిపతిగా నియమిస్తాడు. ఇది భీష్ముడికి అత్యంత బాధ కలిగించిన విషయం. ధర్మం పాండవుల వైపు ఉందని ఆయనకి స్పష్టంగా తెలుసు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడని, ఆయన పాండవులకు అండగా ఉన్నాడని, అన్నిటికీ మించి తనకు ఎంతో ఇష్టమైన అర్జునుడిపై విల్లెక్కు పెట్టాలని తెలుసు. అయినప్పటికీ హస్తినాపుర సింహాసనాన్ని రక్షించే తన ప్రతిజ్ఞకి కట్టుబడి దుర్యోధనుడి పక్షాన భీష్ముడు యుద్ధం చెయ్యక తప్పలేదు. యుద్ధంలో భీష్ముడి పరాక్రమం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎందుకంటే భీష్ముడు ఒకే రోజులో 10,000 మంది రథికులను, 10,000 సైనికులను నాశనం చేయగల శక్తివంతుడు. ఆయన అస్త్రశస్త్రాల ప్రయోగం, యుద్ధ తంత్రాలు అత్యుత్తమం. నిజానికి కౌరవ సైన్యానికి ఆయనే ప్రధాన బలం. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 10 రోజుల పాటు కౌరవ సైన్యాన్ని ముందు
ముందుండి నడిపించి పాండవులకి తీరని నష్టం కలిగించాడు. పాండవుల సైన్యంలో భీష్ముణ్ణి ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. భీష్ముణ్ణి ఓడించడం అసాధ్యం. అదే జరిగితే యుద్ధంలో గెలవలేమని గ్రహించిన పాండవులు భీష్ముణ్ణి కలుస్తారు. తమ విజయానికి మార్గం చూపమని వేడుకున్నారు. కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నప్పటికీ భీష్ముడికి పాండవుల పట్ల అపారమైన వాత్సల్యం ఉండేది. ధర్మం పాండవుల పక్షాన ఉన్నందున వారికి విజయం చేకూరాలని మనసులో కోరుకునేవాడు. పాండవులు వచ్చి అడిగినప్పుడు భీష్ముడు తన మరణ రహస్యాన్ని చెబుతాడు. అలా కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు భీష్ముడి పతనానికి సమయం ఆసన్నమవుతుంది. భీష్ముడు స్వయంగా చెప్పినట్టుగా ఆయన స్త్రీలపై లేదా స్త్రీ స్వభావం గల వారిపై ఆయుధం పట్టడు. దీన్ని ఆసరాగా చేసుకుని శ్రీకృష్ణుడి వ్యూహం ప్రకారం అర్జునుడు శిఖండిని తన రథం ముందు పెట్టుకుని భీష్ముడిని ఎదుర్కొంటాడు. ఈ శిఖండి ఎవరో కాదు, భీష్ముడి చావుకి కారణమవుతానని ఆనాడు శపథం చేసిన అంబ. శివుడి అనుగ్రహంతో అంబ తన తదుపరి జన్మలో శిఖండిగా పుడుతుంది. శిఖండిని చూడగానే భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ధనస్సును ఆయుధాలను కింద పెడతాడు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న అర్జునుడు భీష్ముడు ఆయుధాలు విడిచిన వెంటనే బాణాల వర్షం కురిపిస్తాడు. వందల కొద్ది బాణాలు భీష్ముడి శరీరాన్ని ఛేదించుకుంటూ దూసుకెడతాయి. అవి ఎంత బలంగా గుచ్చుకుంటాయంటే భీష్ముడి శరీరం నేలపై పడకుండానే ఆ బాణాల మీదే నిలబడిపోతుంది. అలా అంపశయ్యపై భీష్ముడు తన మరణం కోసం ఎదురు చూస్తాడు. ఇచ్ఛా మరణం అనే వరం ఉండటంతో పడుతున్న బాధని ఓర్చుకుంటూ జ్ఞానంతో ప్రాణాలను నియంత్రించుకుంటూ పవిత్రమైన ఉత్తరాయణం వచ్చే వరకు ఆ అంపశయ్యపైనే భీష్ముడు వేచి ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఈ దృశ్యం అత్యంత హృదయ విదారకంగా, అదే సమయంలో భీష్ముడి ధర్మనిష్టకు అసాధారణ త్యాగానికి చిహ్నంగా నిలిచిపోతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు ప్రాణాలతోనే అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసేందుకు పాండవులు, వారి బంధువులు, మహర్షులు వస్తారు. అయితే భీష్ముడికి అత్యంత ప్రియమైన వ్యక్తి సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు. భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినప్పటికీ శ్రీకృష్ణుడిని ఎప్పుడూ పరమాత్ముడిగానే ఆరాధించాడు. అంపశయ్యపై ఉన్నప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సంపూర్ణ భక్తితో, కృతజ్ఞతతో కీర్తిస్తాడు. ఆ సమయంలోనే ఆయన శ్రీ విష్ణు సహస్రనామం ఉపదేశిస్తాడు. కృష్ణుడు కూడా భీష్ముడి ధర్మనిష్టను, జ్ఞానాన్ని అపారంగా గౌరవించాడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకే ధర్మరాజు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి భీష్ముడిని ఆశ్రయిస్తాడు. అంపశయ్యపై ఉన్నప్పటికీ భీష్ముడు తన జ్ఞానాన్ని ధర్మరాజుకి ధారపోస్తాడు. భీష్ముడి అపారమైన జ్ఞాన సంపదని మరణశయ్యపై కూడా లోకానికి ధర్మాన్ని బోధించాలనే ఆయన తపనకి నిదర్శనం. ధర్మబోధ పూర్తయిన తర్వాత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. తన ప్రాణాలని వదలడానికి ఇదే సరైన సమయమని భీష్ముడు భావిస్తాడు. ఆయన తన ప్రాణశక్తిని నియంత్రించుకుని తన అంతిమ చూపును శ్రీకృష్ణుడిపై నిలుపుతాడు. శ్రీకృష్ణుడి దివ్య రూపాన్ని తన మనసులో నిలుపుకుని శాశ్వతంగా తన కళ్ళు మూస్తాడు. ఆ తర్వాత భీష్ముడి శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు ఆకాశంలోకి లీనమవుతుంది. ఇది ఆయన ఆత్మ పరమాత్మలో శ్రీకృష్ణుడి దివ్యత్వంలో కలిసిపోయి మోక్షాన్ని పొందిందనడానికి ఒక సూచిక. ధర్మనిష్ట, త్యాగం, ప్రతిజ్ఞా పాలన, భక్తికి నిలువెత్తు నిదర్శనంగా జీవించిన భీష్ముడు తన జీవిత గమ్యాన్ని ఇలా చేరుకున్నాడు. ఏదేమైనా భూమి ఉన్నంత వరకు, మనిషి మనుగడ కొనసాగేంత వరకు భీష్ముడి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. భీష్ముడి జీవితం ఒక అసాధారణమైన త్యాగానికి, ధర్మానికి, అచంచలమైన ప్రతిజ్ఞకి నిదర్శనం. తన తండ్రి సంతోషం కోసం సింహాసనాన్ని, ఆశలని త్యజించిన మహానుభావుడు భీష్ముడు. ఆయన మౌన త్యాగాలు, అచంచల నిష్ఠ, ధర్మ సూక్ష్మాలు ఎప్పటికీ నిలిచిపోయే పాఠాలు. ఒక్క మాటలో చెప్పాలంటే భీష్ముడు లేకపోతే అసలు కురువంశమే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. భీష్మ పితామహుడిపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. భీష్ముడి గురించి మీ అభిప్రాయాల్ని, మీకు నచ్చిన విషయాల్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇతిహాస కథలు, పురాణాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు వెంటనే అందుతాయి. More exciting videos coming up. Stay tuned.